హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్. పొద్దున్నే లేవడానికి 10 అయింది. లేచిన తర్వాత ఈరోజు సండే కదా, ఏం చేసుకుందాం అని ఆలోచించుకుంటూ ఉంటే అలా రీల్స్ చూస్తుంటే కేఎఫ్సి చికెన్ కనిపించినాయి. సరే ట్రై చేద్దాం కదా అని యూట్యూబ్ ఓపెన్ చేసి ఏమేం కావాలో అన్నీ చూసుకున్నాను. కావాల్సినవి ఉన్నాయి. చికెన్ వెళ్ళి తెచ్చుకొని 2 లెగ్ పీస్లు, 2 వింగ్ పీస్లు, మిగతా పీసులు అన్నీ చిన్నగా కొట్టిస్తాను. ఈ చేసిన తర్వాత స్కిన్తో అడిగితే ఇక్కడ నార్మల్ డైరెక్ట్ స్కిన్తో లాగేస్తున్నారు. స్కిన్తో చేయాలంటే హాట్ వాటర్ ఉండాలి, ఇప్పుడు అవ్వదు అన్నాడు. సరే కదని తీసుకొని వచ్చి అవి 30 మినిట్స్ వాటర్లో, సాల్ట్ వాటర్లో అలా పెట్టేసి 4 పీసెస్, మిగిలిన పీసెస్ పక్కన పెట్టేసి చలిగా ఉంది కదా అని మేడపైకి ఎక్కి ఇలా కూర్చున్నాను. కిందకి వెళ్ళి మిగిలిన మసాలాస్ అన్నీ కలిపేసి మ్యారినేట్ చేసి సాయంత్రం వరకు 4 అవర్స్ అలా వదిలేస్తాను. ఇప్పుడు మంచిగా బాగుంటుందంట. యూట్యూబే కదండి అన్నీ. మిగిలిన చికెన్ ఏం చేయాలో అదే చూస్తున్నాను. కర్రీ వండుకోవాలంటే బిర్యానీ ఫ్రై చేసుకోనా, ఏది బెస్ట్ అని ఆలోచిస్తున్నాను. చూడాలి. ఓకే, మొత్తానికి అయితే కిందకైతే వచ్చాను. ఇవి చికెన్ పీసెస్ 4, 2 లెగ్ పీస్లు, 2 వింగ్ పీస్లు. వీటిని వాటర్లో ఆల్రెడీ 30 మినిట్స్ సాల్ట్లో సోక్ చేసాం కాబట్టి ఇప్పుడు మిగిలిన లైట్గా సాల్టు, కారం, పెప్పరు, కుదిరితే చికెన్ మసాలా అవన్నీ వేసుకొని మ్యారినేట్ చేసి సాయంత్రం వరకు వదిలేస్తాను. ఈవినింగ్ 4:30 కల్లా స్టార్ట్ చేస్తాను. ఈలోపు ఈ మిగిలిన చికెన్ని ఏం చేయాలా అని చూడాలి. ఫ్రై చేసుకోవాలా, కూర వండుకోవాలా. ఈ చికెన్ అంతా ఉంది. ఓకే, ట్రైపాడ్ అయితే సెట్ చేసి ఇలా మంచం మీద ప్లేస్ చేశాను. లైట్గా పెరుగు, సాల్ట్లో ఆల్రెడీ నానబెట్టాం కాబట్టి కొంచెం సాల్ట్ లైట్గా. ఆల్రెడీ మళ్ళీ పిండి ఉంటుంది కదా, పిండిలో కూడా వేస్తాం. కారం, పెప్పర్. సో ఇదేంటి, చికెన్ మసాలా, పెప్పర్ పౌడర్, ఇమ్లీ త్రీవారి పెప్పర్ పౌడర్. ఇది కొంచెం ఇప్పుడు ఈ మిక్స్ చేసేసుకొని ఘాట్లు పెట్టుకుంటే బాగుంటుందేమో. ఘాట్లు ఓకే, మధ్యలో ఘాట్లు పెడితే బెస్ట్ కదా అని కొంచెం ఘాట్లు పెట్టి ఇప్పుడు మళ్ళీ మ్యారినేషన్ స్టార్ట్ చేశాను. దీనికి బాగా మసాజ్ చేసి 4 అవర్స్. ఇప్పుడు టైం 1 గంట అయింది. ఈవినింగ్ 4 వరకు అలాగ వదిలేస్తాను. ఇంకా 4:30 అలా టైం స్టార్ట్ చేస్తాను. 4 to 3 అవర్స్ ఇలా మ్యారినేషన్ వదిలేసి అది ఇంటికి వెళ్ళినప్పుడు ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టాలి. మళ్ళీ మూత పెట్టేసి ఇక్కడ అలాగా మా క్లైమేట్ చాలా చల్లగా ఉంటుంది కాబట్టి, ఫ్రిడ్జ్ అలా లేదు కదా, మరి చల్లగా ఉంటుంది కాబట్టి పర్లేదు, మేనేజ్ అయిపోద్ది. పెట్టేసి అలా 3 to 4 అవర్స్ అలా వదిలేస్తే సెట్. ఓకే, మొత్తానికి 4 అవర్స్ అలాగా చికెన్ని మ్యారినేట్ చేసి ఈ బాక్స్లో మైదా, కార్న్ఫ్లోర్ సరిపోద్దులే, 1 స్పూన్తో కారం, పెప్పర్ పౌడర్ కూడా వేసి, సాల్ట్ ఇందాక మ్యారినేట్ చేసినప్పుడు వేసాం, ఆల్రెడీ నానబెట్టినప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి చూసుకుని వేయడం ఇస్తాం. చూద్దాం సరిపోద్దాంలా. సాల్ట్ లేకపోతే సాస్లో ఉన్నాయి కదా, సెట్ అయిపోద్ది. ఈ బ్రెడ్ని బాగా పౌడర్లో చేసి అందులో వేసేస్తే కొంచెం ఇంకా క్రిస్పీగా ఉంటుంది. ఓకే, ఆ 2 బ్రెడ్ ముక్కల్ని ఇలాగ పొడిలో చేసాను. ఇది కూడా వేసేస్తే క్రిస్పీ ఎక్స్ట్రా క్రిస్పీగా ఉంటుంది. ఒకసారి మెల్లగా ఈ మిక్చర్ని అంతా ఇలా కలుపుకొని కూల్ వాటర్లో డిప్ చేసి వేయమంటున్నారు, కానీ మాకు ఇక్కడ నార్మల్ వాటరే చాలా కూల్గా ఉంటున్నాయి, టిన్లో వాటర్. సో ఇప్పుడు ఫ్రిడ్జ్ లేదు కాబట్టి ఆ మ్యారినేటెడ్ చికెన్ ఫస్ట్ ఇందులో చేసి, ఆ తర్వాత వాటర్లో డిప్ చేసి మళ్ళీ అందులో చేసి సైడ్ పెట్టుకొని అప్పుడు ఆయిల్ వేసాడు. ఈలోపు ఆయిల్ హీట్ చేసుకుంటే చాలా బెస్ట్, కొంచెం బాగా హీట్ ఎక్కుతుంది. ఆయిల్ దండిగా వేసుకుంటున్నాను, ముక్క మునగాలి కదా.
అవి కోటింగ్ ఇచ్చుకునే లోపు ఆయిల్ హీట్ ఎక్కితే చాలు. పెడదాం. ఇప్పుడు ఈ ముక్కలు ఉన్నాయి కదా, ఈ కోటింగ్ ఇచ్చుకుందాం. కోటింగ్ ఇవ్వడానికి వాటర్, పిండిలో అన్నీ కలిపిన పిండి అన్నీ రెడీగా ఉన్నాయి. ఆయిల్ కూడా ఆన్ చేసి పక్కన పెట్టేసాను, పొయ్యి మీద పెట్టేసాను. అది కూడా హీట్ అవుతుంది. ఈలోపు దీనికి కోటింగ్ ఇచ్చుకోవచ్చు. మరి ఎక్కువ నొక్కకూడదంట, జస్ట్ ఇలా కోటింగ్ ఇచ్చిన తర్వాత కూల్ వాటర్లో రెండు చేద్దాం. ఒకటి కూల్ వాటర్లో దించి ఒక 30 సెకండ్స్ అలా, 20 సెకండ్స్ to 30 సెకండ్స్ అలా ఉంచాలంట. తీసి మళ్ళీ ఇక్కడ ఎక్కువ ప్రెస్ చేయకుండా జస్ట్ టెక్స్చర్ బాగా రావాలి కదా, దీనికి ఇలా పైన పోస్తూ ఇది ఇలా దులుపుతూ మంచి టెక్స్చర్ వస్తుంది. మంచిగా ఫ్రై అయితే బాగా. జాబ్ మానేసి మా ఊర్లో షాప్ పెట్టుకుంటాను నేను. ఓకే, ఒకటి ఫినిష్ పక్కన పెడదాం. నెక్స్ట్ ఇది ఎలా వస్తుంది అనుకోలేదు, ఫస్ట్ టైం కదా, కొంచెం ఎక్సైట్మెంట్ అన్నమాట. ఓకే, అదే వాటర్తోని నైస్. ఈ బుద్ధి ఏదో ముందంటే ఇంత దూరం రాకుండా ఊర్లోనే షాప్ పెట్టేసుకున్నాను నేను. కేఎఫ్సి చికెన్ అని, రక్కీస్ చికెన్ అని పెడతాను నేను. Just like that. ఓకే, కరెక్ట్గా కోటింగ్ అయినాయి. టేస్ట్ అదిరిపోతే చాలు. కోటింగ్ కరెక్ట్గా అయినాయి. నేను హ్యాండ్ వాష్ చేసుకొని అక్కడ సెట్ చేసి నూనె వేడెక్కింది కదా, స్టార్ట్ చేస్తా. ఓకే, కెమెరా యాంగిల్ అయితే సెట్ చేశాను, హ్యాండ్ వాష్ చేసుకున్నాను. నెక్స్ట్ చికెన్ ఆయిల్ వేడెక్కితే స్టార్ట్ చేస్తే చికెన్ ఇందులో వేసి రెండు వేసుకుంటే బెస్ట్ అనుకుంటున్నాను నేను. మరి 4 వేస్తే చిన్నది కదా ఇది, సరిగ్గా అవుతాయి లేదు. రెండు చేస్తే బెస్ట్, ఈజీగా ఉంటుంది. కొంచెం ప్లేస్ ఉంటే 4 వేసేస్తాను, లేదంటే రెండు. ఓకే, హోప్ఫుల్లీ నూనె వేడెక్కింది అనుకుంటున్నాను. లైట్గా ఎలా లాన్ అయ్యి కదులుతున్నాయి చూడాలి. వేద్దాం, సిమ్లో పెట్టుకొని వేస్తాను ఫస్ట్. ఓకే, బాగానే వేడెక్కింది. నెక్స్ట్ ఈ పీస్ కూడా వేసేస్తే అప్పటికి గెలకుండా ఒక 5 మినిట్స్ అదే సిమ్లో అలాగైతే ఆ కోటింగ్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. కొంచెం శుభ్రంగా బాగా మునిగాయి. చాలు, ఈ మాత్రం చాలు. లైఫ్లో ఈ కాన్ఫిడెన్స్ ఉండాలండి. ఇప్పుడు మా మేనేజర్ గారి ఉద్యోగంలో తీసేసినా సరే ఇక్కడ ఈ షాప్ పెట్టుకుని బతికేస్తాను నేను. 15 మినిట్స్ ఎంత టైం పడుతుంది అని అక్కడ మీరు వీడియోలో యూట్యూబ్లో చూడాలి, నాకు ఎంత టైం పడుతుందో. ఇవి 4 బాగా వచ్చండి. ఇందాక వేరే చికెన్ కూడా అది మ్యారినేట్ కూడా చేసి పక్క నుంచి అని బిర్యానీ చేసుకుందాం కదా అని, అది కూడా ఈ ప్రాసెస్లో చేసి ఫ్రై చేసేస్తాను. అవుతుంది అలా వదిలేస్తే సిమ్లోనే వదలాలి. లాన్ కూడా బాగా అవ్వాలి కదా, లేదంటే పైన అయిపోయి లాన్ అంతా అలా ఉంటుంది, బాగా పచ్చిగా ఉంటుంది. మధ్యలో అలా స్లైట్గా ఇటు నుంచి అటు నుంచి ఇటు తిప్పుతున్నాను అనమాట. వావ్, ఇటు నుంచి అటు నుంచి ఇటు కలిపితే టేస్ట్ కేఎఫ్సి. వంటలతో పాటు ఇలాంటి స్నాక్ ఐటమ్ కూడా నేర్చుకుంటే మన ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సిన పని ఉండదు. హ్యాపీగా మనకు నచ్చినప్పుడు వండుకొని తినచ్చు. వాళ్ళు చేసి పెట్టాలి, వీళ్ళు చేసి పెట్టాలి అన్న
భయం కానీ ఏం కానీ ఉండదు, హ్యాపీగా ఉంటుంది. తిండే కదా మనకు కావాలి ముందు. వావ్ 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 వావ్. రెడ్ చిల్లీ సాస్ ఉంది, టమాటో సాస్ ఉంది, మయోనీస్ ఇది మయోనీస్ ఉంది. చాలు. నేను 444 వేసాను కరెక్ట్గా. ఇవి ఇప్పుడు టైం 4:58 అయింది. ఇంకో 2 minutes అయితే 16 minutes అవుతుందా, అంతే. 16 minutes. ఇంకా ఎక్స్ట్రా 2 minutes ఉంచి ఇంకా డైరెక్ట్ 20 ఉంచేస్తా. 20 minutes ఉంచేసి అవి చేసేస్తా. ఓకే, ఇవి మంచిగా అయ్యాయి. యాజ్ ఇట్ ఈస్ అలాగే వచ్చినట్టు ఉన్నాయి. టేస్ట్ కూడా బాగుంటే చాలు. లోన కూడా బాయిల్ అయిపోయిందా లేదా ఎలా తెలుస్తుంది? మామూలుగా తీసి చూద్దాం ఎలా ఉందా. ఇంకో 2 minutes ఉంచేస్తే పైన అయితే క్రిస్పీగానే ఉంది అది. అయినా 2 minutes అలా వదిలేస్తే కొంచెం కరెక్ట్గా అయిపోద్దని కిందిగా డౌట్ కానీ ఉంచేసాను. ఓకే చాలు. ఇప్పుడు చక్కగా ఈ 2 తీసేస్తా ప్లేట్లోకి. నైస్. ఫోకస్ చేస్తాను. ఫోకస్. ఎస్, మంచిగా అయినాయి. మిగిలిన 2 కూడా వేసి ఈలోపు ఇది తిన్న స్టార్ట్ చేస్తా. అవి ఆ లోపు పోతే 20 minutes కదా, మళ్ళీ వేడి తగ్గిపోతే బాగు. ఓకే, యూ గైస్ క్యారీ ఆన్. మీరు ఎంజాయ్ చేయండి. హ్యాపీగా ఆయిల్ బాత్ చేసేసి రెడీగా ఉండండి. మిమ్మల్ని కూడా తిని పెడతాను. ఓకే, రెడ్ చిల్లీ సాస్, మయోనీస్ అండ్ టమాటో కెచప్ వేసుకొని ఫస్ట్ టైం మై ఓన్ KFC స్టైల్ చికెన్ ట్రై చేశాను. చూడాలి అలా ఉందా. చాలా బాగుంది, బాగా నచ్చింది. నిజంగా ఎంత బాగా అవుతుంది కూడా. లోపల అంతా కూడా కొంచెం కరెక్ట్గానే బాయిల్ అయింది. ఆహా, ఇంత టేస్ట్ వస్తుంది అనుకోలేదు నేను అసలు. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. ఒక లెగ్ అయితే ఫినిష్ చేశాను, ఇంకో లెగ్ ఉందా. దిష్టి అట్టకండి, మీరు కూడా అడుగుని తినండి. పర్ఫెక్ట్. ఆఫీస్కి వెళ్తే మా వాళ్ళు అడుగుతారు, నువ్వు వండుకొని తిన్నాం కదరా మాకు చేసి తేవాలి అంటారు. నా వీకప్లో ఇప్పుడు ఎవరు లేరు, ఇంకేం చేయను. ఆఫీస్కి తీసుకెళ్ళిన ఓపిక లేదు. ఇక రేపటికి రేపు మార్నింగ్ అంటే దానికన్నా చెత్త ఇంకోటి ఉండదు. ది బెస్ట్ ఉంది. చిల్లీ సాస్ కొంచెం, ఈ టమాటో సాస్ కొంచెం, ఇలాంటివన్నీ చేసినప్పుడు నాకు జాబ్ మానేసి ఊళ్ళో పెట్టుకున్నంత ఉత్తమం లేదని. అలా మా షాప్ ఉంది. 2 లెగ్లు అయితే ఫినిష్. మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టాటా, సీ యూ, గుడ్ బై. మీరు కూడా ఇంట్లో ట్రై చేసుకోండి.
చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఎదిరిపోయినాయి. యూట్యూబ్ అన్నాయి కదా, యూట్యూబ్లో మంచి వీడియో ఏదో చూసుకొని చేసుకోవడమే. ఐటమ్స్ కూడా అన్నీ ఇంట్లో దొరికాయి. బాయ్. దిష్టి పెట్టకండి, మీరు కూడా అనుకుంటున్నారండి. బాయ్.